వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే అక్షిత అలాగే ఇటు చందు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నీ పెళ్ళి ఆపుతాను. ఇదిగో ఈ ఉష ఉన్నందువల్లే కదా నీకు తనకి పెళ్లి చేస్తానంటున్నారు. ఉషని లేపేస్తే అని చెప్పి అంటుంది అక్షిత. ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి అంటాడనమాట చందు. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది చెప్తాను అని చెప్పి ఇక ప్లాన్ని అమలు చేస్తుంది. ఇక హాల్లో అందరూ ఉంటారనమాట. ఇక ఒక అబ్బాయి వస్తాడు. ఉష అనుకుంటూ ఎవరు నువ్వు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇదిగో ఉషని పిలవండి అనగానే ఏ నువ్వు కూడా అనాథ శరణాలయం నుంచి వచ్చావా, నీకు కూడా ఎవరు లేరా, నిన్ను కూడా ఇంట్లో పెట్టుకోవాలా ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే అది కాదండి ఉషని పిలవండి, ఉషని ప్రేమించానండి నేను అని చెప్పి అనగానే ఇలా అప్పుడు ఉష వస్తుంది. ఎవరు నువ్వెవరో నాకు తెలీదే అని చెప్పి అంటూ ఉంటుంది ఉష. ఇక ఎవరి అబ్బాయి అన్నట్టుగా పల్లవి కూడా చాలా షాకింగ్గా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట. అయితే ప్లాన్ ప్రకారమే ఇక అక్షిత చందు పెడతారనమాట అబ్బాయిని తనే ప్రేమించి మోసం చేసినట్టుగా. ఇక వచ్చిన అబ్బాయి అదేంటి ఉష నన్ను మర్చిపోయావా, నేను నిన్ను ప్రేమించాను కదా ఉష, మన ఇద్దరిని ప్రేమించుకున్నాము, ఇక ఇన్ని రోజులు ఎక్కడుండిపోయావు ఉష, నీకోసం వెతకని చోటంటూ లేదు, నేను తీసుకెళ్ళడానికే వచ్చాను ఉష, ఎంత ఇదిగా ప్రేమించుకున్నాము, రా ఉష కలిసి బతుకుదాం కలిసి జీవించుకుందాము, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకోసమే ఉన్నాను ఉష రా అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక పల్లవి షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది. నువ్వెవరు నాకు తెలీదు అని చెప్పి ఉష అంటూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.